ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఓ ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడ ప్రేమలేసా కృపల దేవ దయాల రాజా నీకు వందనాలయ్యా. అయ్యా ఇంతవరకు మమ్మ కాచికపడను నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నీవే మా అందరితో రక్షించు తండ్రి. వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడుకొచ్చినావో అలా మాట్లాడమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా బలమంతా నీవేనా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా యేసయ్యా నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, యేసయ్యా నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. హల్లెలూయా. అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన పలువురు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవా నీకు వందనాలు తండ్రి. ఈ కొద్దిసేపు తండ్రి అమల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు తను మాట్లాడడం ప్రార్థిస్తాం తండ్రి. నీ స్వరాన్ని నేరుగా వినిపించడం ప్రార్థిస్తాం తండ్రి. నీ స్వరాన్ని వింటకు తండ్రి గ్రహించినట్లు తండ్రి మా కళ్ళని మా హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తూ మీరే తండ్రి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడి నుంచి మనకి కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 2వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఈరోజు దేవునికి ఒక సందర్భం గుర్తు చేయాలని ఆశపడుతున్నాడు. దావీదు మహారాజు ఆ కాలంలో ఏ స్ట్రగుల్ ఫేస్ చేశాడో ఈ వచనంలో పంచుకుంటున్నాడు. అలాగే దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే యెహోవా వానిని కాపాడి బ్రతికించును. హల్లెలూయా. అలాగే భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల నుంచి ఆయన వారిని తప్పిస్తాడని దావీదు చెప్తున్నాడు. అంటే శత్రువుల చేతికి నన్ను అప్పగించాడు, దేవుడు నన్ను కాపాడుతాడని దావీదు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు నువ్వు దేవుడు నిన్ను బ్రతికిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు ఎంతమంది శత్రువులైనా కానీ, ఈరోజు ఎంత పెద్ద అపవాదైన నీకు శత్రువు కానీ, ఈరోజు నీకు అనారోగ్యమైన శత్రువు కావచ్చు, అప్పులైన శత్రువు కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అపవాద అన్నిటిలోంచి, నీ శత్రువులు అన్నిటిలో నుంచి ఈరోజు నేను నిన్ను తప్పించబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ అనారోగ్యం చేత బాధపడుతున్నావు ప్రియమైన దేవుని సోదరి సోదరుడా, దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. యెహోవా వారిని కాపాడి వారిని బ్రతికిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్థలంలో గున్నా వెళ్తున్నావా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా బ్రతికించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుడు చెప్తున్నావా, తండ్రి నేను ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నాను ఈ సమస్యలకు నా వెళ్తూ అని దేవునికి మొరపెడుతున్నావా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కాపాడి నిన్ను బ్రతికింపజేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. భూమి మీద వాడు ధన్యుడు, వారి శత్రువుల నుంచి వారిని దేవుడు కాపాడబోతున్నాడు. దావీదు మహారాజు ఈ సందర్భం రాయడం జరిగింది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుని ముగిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి మానేశానికి వందలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి వందలు లేచా ఈ వాక్యం ఒక నాటని వృక్షం ఫలించింది తండ్రి. విన్న వాక్యం తండ్రి నేను ఇక్కడ ఫలించింది తండ్రి. ఈ వాక్యం నెరవేరిపోయాం త్వరలో చూసుకుని ప్రార్థించా తండ్రి. నీ వాక్యంలో తండ్రి చాలా శక్తి ఉంది తండ్రి. తండ్రి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి బంధకములు నీ వాక్యము తెంపాలని ప్రార్థించా తండ్రి. నీ వాక్యము వారిని స్వతంత్రంగా చేయునుగా కానీ ప్రార్థించా తండ్రి. ఈ రోజే ఈ సమయంలో ప్రతి ఒక్కరు నీ సన్నిధి ఒక ప్రసన్నతను అనుభవించుగా కానీ ప్రార్థించా
ప్రార్థిస్తాం యెషయా. అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఈ ఉద్యోగం కావచ్చు తండ్రి, అనారోగ్యం కావచ్చు తండ్రి, ఏ సమస్యలు చేత తండ్రి వాళ్ళు బాధపడుతున్న తండ్రి యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలగజేయండి తండ్రి, విస్తారమైన సమృద్ధి కలగజేయని ప్రార్థిస్తాం యెషయా. అలాగే తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యాలను నీ చేతిలో పెడుతున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ వారంలో తండ్రి ఎగ్జామ్స్ తండ్రి అలాగే తండ్రి జాబ్ అప్లికేషన్స్ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. అలాగే సర్జరీ సమయంలో వచ్చి తండ్రి, జాబ్ అప్లికేషన్ సమయంలో వచ్చి తండ్రి ప్రతి ఒక్కటి తండ్రి నీపై భారం వేస్తున్నాము తండ్రి. మీరే ఈ వారం అంతటిని నీ బిడ్డను తలగా నియమించండి ప్రార్థిస్తూ, తోగా కాకుండా తలగా నియమించి తండ్రి విన్న వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.